హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు జీ యాప్లో పరువు అనే తెలుగు వెబ్ సిరీస్ చూశాను. ఇందులో హీరోగా నగేష్ ఆదిత్య అండ్ హీరోయిన్గా నివేత గారు యాక్ట్ చేశారు. ఇది మెయిన్ లీడ్లో నాగబాబు గారు యాక్ట్ చేశారు. ఈ వెబ్ సిరీస్ స్టోరీ లైన్ వచ్చేసి హీరో ప్రేమించుకుంటారు. అయితే వాళ్ళిద్దరు వేరే క్యాస్ట్ అవ్వడం వల్ల వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. దాంతో ఇంట్లో వాళ్ళకు చెప్పకుండా లేచిపోయి పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న 2 సంవత్సరాల తర్వాత వాళ్ళ పెద్దనాన్న చనిపోయాడనే విషయం తెలిసి వాళ్ళ ఊరికి వస్తారు హీరోయిన్. వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి వాళ్ళ కజిన్ చందు అతను వస్తాడు. అయితే కారులో పోయేటప్పుడు హీరోయిన్కి డౌట్ వస్తుంది చందు అదే వాళ్ళ కజిన్ వాళ్ళని చంపాలనుకుంటున్నాడని. ఆ విషయం కారు ఒకసారి పక్క కాపి ఆ విషయం హీరోతో చెప్తున్న టైంలో అతను అటాక్ చేస్తాడు. కాపాడుకోవడానికి హీరో అతన్ని చంపేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఇదే టైంలో చందుకి గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. తను చందు కోసం వెతుకుతుంటుంది అన్నమాట. అతను ఏమయ్యాడు అని. తను వేరే అతని మీద అనుమానం పడి పోలీస్ కంప్లైంట్ ఇస్తే అతనే ఒక ఆపోజిట్ ఎమ్మెల్యే నాగేష్ రావు, అదే అతను నాగబాబు క్యారెక్టర్స్ని. తను ఎందుకు అతని మీద అనుమానం పడింది, చివరికి వీళ్ళు ఈ మర్డర్ నుంచి ఎలా తప్పించుకున్నారు అనేది ఈ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ అయితే చాలా బాగుంది. 8 ఎపిసోడ్లు ఉంటాయి. ప్రతి ఎపిసోడ్ చాలా ఇంట్రెస్ట్గా ఉంది. అంతేకాకుండా క్లైమాక్స్లో పార్ట్ 2 కూడా అనౌన్స్ చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది వెబ్ సిరీస్. ప్రతి ఎపిసోడ్కి మనకు ఒక ట్విస్ట్ వస్తుంటుంది ఎండింగ్కి. నాకైతే చాలా బాగా నచ్చింది. యాక్టింగ్ పర్పస్ కింద అందరు బాగా యాక్ట్ చేశారు. ఇందులో నాగబాబు గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. హీరోయిన్ క్యారెక్టర్ కానీ హీరో క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. అయితే ప్రతి నిమిషం అసలు ఆ శవాన్ని వాళ్ళ కాల్లో వేసుకొని తిప్పుతూ వాళ్ళకు మధ్యలో కష్టాలు అసలు ఎలా తప్పించుకోవాలని, తర్వాత వాళ్ళ పెద్దనాన్న అక్కడికి వెళ్ళినాక తనే కదా తీసుకురావడానికి వచ్చాడంటే వాళ్ళు తెలియదని అక్కడ తప్పించుకోవడం కానీ కొన్ని మధ్యలో ఉంటాయి. ట్విస్టులు అయితే చాలా బాగున్నాయి. నాకైతే ఈ వెబ్ సిరీస్ చాలా బాగా నచ్చింది. మీరు ఇంకా ఎవరైనా చూడకపోతే చూసేయండి ఫ్రెండ్స్. జీ యాప్లో ఉంది. ఆల్ లాంగ్వేజ్లలో లేదు, ఓన్లీ తెలుగులోనే ఉంది. ప్లస్ దీనికి సీక్వెల్ కూడా రాబోతుంది. నాకైతే బాగా నచ్చింది. యాక్టింగ్ పర్పస్ కింద అందరూ బాగా యాక్ట్ చేశారు. అలాగే ఇలాంటి మూవీ అప్డేట్స్ కానీ వెబ్ సిరీస్ రివ్యూస్ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ బటన్ కూడా కొట్టండి ఫ్రెండ్స్. అలాగే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. బాయ్. సబ్స్క్రైబ్ ప్లీజ్.